గులాబీలో వారసత్వ సెగలు. ఎవరు? ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని వాళ్ళే అంటా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక చీఫ్ కావాలి, ప్రెసిడెంట్ కావాలి. కేసీఆర్ తర్వాత ఎవరున్నారు? ప్రస్తుతం అయితే హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. కానీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నన్ని రోజులు మొత్తం ఫెయిల్యూర్సే కనబడుతున్నాయట. ఇది కేటీఆర్ నాయకత్వంలో. సో కేటీఆర్ నాయకత్వంలో వరుస ఫెయిల్యూర్స్ ఉండడంతో ఆ మార్పు జరగాలని చెప్పేసి అంటా ఉన్నప్పటికీ కూడా మొన్న కేసీఆర్ వచ్చిన మీటింగ్ కూడా అందుకే కేవలం హరీష్ రావుకు చెక్ పెట్టేందుకే ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ ఎంటర్ అయ్యిండు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. కేవలం హరీష్ రావు చెక్ పెట్టేందుకే, అది పాలమూరు రంగారెడ్డి గురించో లేకపోతే రకరకాల ప్రాజెక్టుల గురించో కాదు. అది హరీష్ రావు కూడా తెలుసు, కానీ బయటికి చెప్పలేడు కదా పాపం. కేటీఆర్ నాయకత్వంలో వరుస ఓటములు, బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం, క్యాడర్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై చర్చ, పసిగట్టిన పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావు వర్గానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం, యువతకు అవకాశాల పేరుతో రాజకీయ వ్యూహాలు అంటూ చూస్తా ఉన్నాం. సో యువతకు అవకాశాల పేరుతోటి కంప్లీట్గా కేటీఆర్ వర్గానికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ల బాధ్యతలు కావచ్చు, జిల్లా బాధ్యతలు కూడా ఇచ్చేటువంటి అవకాశంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హరీష్ రావుకు చెక్ పెడుతున్నారా అనేటువంటి చర్చ చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్లీనంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు పాతోళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా అందరు నిరుత్సాహంగానే ఉన్నారు, అందరూ కేసీఆర్ పైన గుర్రుగా ఉన్నారు. సో తెలంగాణ రాజకీయ యవనికపై దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యం చెలాయించినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పలకరించినటువంటి వరుస పరాజయాలతో పార్టీ గ్రాఫ్ పడిపోవడం గులాబీ శ్రేణులు కలవర పెడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారనే వాదనపై జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో పార్టీలో నాయకత్వ పగ్గాలపై నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు సమాచారం. హరీష్ రావుకు పార్టీ పగ్గాలట. సో పార్టీ వరుస ఓటముల నేపథ్యంలో ఈసారి హరీష్ రావుకు బాధ్యతలు ఇచ్చి పార్టీని గాడిలో పెట్టేందుకు కొంత సమయం ఇవ్వాలని ఓ వర్గం నుంచి డిమాండ్లు వెలువెడుతున్నట్టు సమాచారం. దీన్ని పసిగట్టినటువంటి కేసీఆర్ పార్టీ ప్రక్షాళన, యువతకు అవకాశాల పేరుతో హరీష్ రావుకు దగ్గరగా ఉండేటువంటి సీనియర్లు పక్కన పెట్టేందుకు కసరత్తు ప్రారంభించడం సమాచారం. సంక్రాంతి తర్వాత పార్టీలో అధినేత కేసీఆర్ చేపట్టబోతున్న మార్పులపై ఇప్పుడు బీఆర్ఎస్లో జోరుగా చర్చ నడుస్తుంది. సో మీరు కేటీఆర్ చూడండి, కేసీఆర్ తోటి హరీష్ రావుతో క్లోజ్గా ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో, మొన్న వరంగల్కి వెళ్ళిండు ఎవరు? కేటీఆర్. వెళ్తే అక్కడ మధుసూదన్ సీనియర్ నాయకుడు ఉన్నాడు కదా, మరి ఆయన కీలకమైన నాయకుడు కదా, పార్టీ ఫౌండర్ కదా, ఆయన కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఆయన పక్కన పెట్టిరట. ఆయన కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్నాయి. సో హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తే పార్టీ బాగుపడుతుంది అనేది ఒక వర్గం చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటే, హరీష్ రావు కేసీఆర్ హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు మొన్న రంగంలోకి డైరెక్ట్గా నేరుగా రంగంలోకి దిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. సో వైఫల్యాలతో మసకబారిన కేటీఆర్ ఇమేజ్ అంటూ చూస్తాను. టార్గెట్ హరీష్ రావు, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే నేపథ్యంతో హరీష్ రావుకు సన్నిహితంగా ఉండేటువంటి సీనియర్ నేతలు పక్కన పెట్టడం ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశమని రాజకీయ విషయాలు భావిస్తున్నారు. కొత్తగా వచ్చేటువంటి యువ నేతలు సహజంగానే కేటీఆర్ ఆలోచన విధానంతో నడిచేలా చూసుకోవడం ద్వారా పార్టీపై ఆయన పట్టును మళ్లీ పెంచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సీనియర్ల అసమ్మతి బహిర్గతం కాకుండా వారిని వయోభార నెపంతో పక్కకు తప్పించి పార్టీని పూర్తిగా కేటీఆర్ కంట్రోల్లోకి తీసుకురావడమే ఈ పునర్వ్యవస్థీకరణ అసలు లక్ష్యమని భావిస్తున్నారు. త్వరలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ నియోజకవర్గాలు జిల్లా అధ్యక్షుల మార్పు హరీష్ రావు టార్గెట్గా జరగనుందనే జోరుగా చర్చ జరుగుతున్నది. సో అర్థమైంది కదా, క్లియర్గా ఇప్పుడు పార్టీలో ప్రక్షాళన జరుగుతుంది. నియోజకవర్గ బాధ్యతలు, జిల్లా బాధ్యతలు మార్చే యోచనలో ఉన్నారు. అదంతా కూడా యువ నాయకత్వానికి ఇవ్వాలని దాంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఆబ్వియస్గా అవునన్నా కాదన్నా కేటీఆర్ వర్గమే అంటారు. సో అందుకే హరీష్ రావుకు చెక్ పెడుతున్న కేసీఆర్ అనేది చాలా బలంగా కనబడతా ఉంది. సో యువతకు ఛాన్స్ అసలు వ్యూహం అదేనా? హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నడుస్తున్న చర్చను కేసీఆర్ పసిగట్టినట్టు సమాచారం. దీంతో హరీష్ రావుకు దగ్గరగా ఉండేటువంటి సీనియర్లను పక్కకు తప్పించాలని వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. హరీష్ రావు వర్గాన్ని నిలువరించి కేటీఆర్ వైపు నిలిచే నాయకత్వాన్ని తయారు చేసే పనిలో కేసీఆర్ ఉన్నట్లు చర్చ నడుస్తున్నట్టు చూస్తున్నాం. 100% పాలమూరు రంగారెడ్డి గురించి అని ప్రజలు అనుకుంటున్నారు, దయచేసి మీడియా అనుకుంటుంది. అదంతా కాదు. కేసీఆర్ పార్టీ క్యాడర్ కూడా ఏమనుకుంటుందంటే మన కోసం వస్తున్నామనుకుంటున్నారు. కాదు, కేవలం కేటీఆర్ను పార్టీ ప్రెసిడెంట్గా చేసి హరీష్ రావును పైన చెక్ పెట్టేందుకు ఈరోజు కేసీఆర్ రంగంలోకి దిగి రావడం జరిగింది తప్ప వేరే ఏది మళ్ళొక 6 నెలల వరకు కేసీఆర్ బయటికి కూడా అడుగు పెట్టాడు. అది అందరూ గుర్తుపెట్టుకోండి.